హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అనిల్ సో చూడొచ్చు మనము రైట్ ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే సో కుమారి ఆంటీ అంటే ఫుల్ వైరల్ అయిపోయింది అనమాట ఏదైతే ఆ లివర్ వీడియో ఉందో ఆ లివర్ వీడియోతో కూడా తను బీభత్సంగా వైరల్ అయిపోయింది సో మనము ఆ క్రౌడ్ని చూడొచ్చు చాలామంది క్రౌడ్ అంటే మనము ఆ వీడియోస్లలో చూస్తున్నాము ఆ బెంగళూరు నుంచి అలాగే కర్ణాటక నుంచి కూడా ఆ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి తన ఫుడ్ తినడానికే ఇంత దూరం అయితే వాళ్ళు రావడం జరుగుతుంది సో మనం కూడా ఇక్కడికి వచ్చేసినాం అనమాట సో ఇక్కడ ఆ బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది సో కుమారి ఆంటీ దగ్గర నుంచి కూడా ఆ ఒక్క లివర్ వీడియో కాకుండా కూడా తను ముందు నుంచే కూడా తను చాలా వైరల్ అనమాట సో మళ్ళీ ఆ వీడియో తర్వాత కూడా తను చాలా వైరల్ కావడం జరిగింది దాని తర్వాత కూడా ఆ సెలబ్రిటీస్ చాలామంది కూడా ఇక్కడికి కుమారి ఆంటీ దగ్గరికి వచ్చి కూడా చాలామంది ఆ సెలబ్రిటీస్ కూడా ఫుడ్ తింటున్నారు ఇంకోటి ఏంటంటే తను ఏదైతే లివర్ వీడియో ఉందో ఆ లివర్ వీడియో కూడా 1000 రూపీస్కి ఆ లివర్ ఇస్తుంది ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పి కూడా సామాన్య జనాలు బయటకు వస్తే వాళ్ళు ఎలా తినాలి ఎందుకంటే ముఖ్యంగా రోడ్ సైడ్ ఫుడ్ చాలామంది ఆ నిరుపేదలు అలాగే పేదవాళ్ళు ఏదైతే బయట ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫుడ్ తింటారు కానీ ఇప్పుడు తిన ఒక వీడియోతో బయట ఫుడ్ కూడా 1000 రూపీస్ అని చెప్పి చెప్పడం జరిగింది సో మేమైతే ఇక్కడికి వచ్చేసినాం సో మనము చూడొచ్చు కుమార్ ఆంటీ అయితే ఫుల్ బిజీ ఉంది మేబీ మనం ఇక్కడ రాకన ముందు కూడా చాలా మందితో మనం మాట్లాడింది ఏంటంటే ఆ 2 hours నుంచి కూడా ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు సో వెళ్దాం మనం కూడా మేబీ కొంచెం టైం పడుతూ ఉంది ఎందుకంటే క్రౌడ్ ఫుల్ బీభత్సంగా ఉంది కాబట్టి సో వెయిట్ చేద్దాం ఎట్లా కుమార్ ఆంటీ దగ్గర మనం మాట్లాడి తెలుసుకుందాము మాట్లాడిన తర్వాత మన దగ్గర ఉన్న డౌట్స్ ఎందుకంటే చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు సో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మన దగ్గర ఇక్కడ తెలుగు స్టేట్సే కాకుండా ఇంకొంతమంది కూడా ఉన్నారు వారి మాటలు తెలుసుకున్నాం హాయ్ బ్రో Hey, how are you doing? Fine bro, where are you from? USA. So where are you staying here? In Hyderabad. Okay. Yeah. So you're an employee, software employee? No, tourist. Tourist? Yeah. Okay. So do you know this kind of food? I do now. I know it now. Yeah. Some friends in Hyderabad told me about this place, so I came to try it. Okay. Yeah. So how was the taste? It's very good. It's very tasty. I had the chicken and the fish and the egg curry, all really, really good. Okay. Yeah. So in your state, like this food, you will go? No, we don't have this. No, definitely not. Okay. So in Hyderabad, this is a special. Mainly you're coming to Hyderabad. Totally. So biryani is the most famous thing. Of course. I know. I had it yesterday. Biryani. Yeah. Okay. Yeah. So how you are enjoying in Hyderabad? It's very nice. People are nice. The food is very good. Very, very cool city. I like it. So how people treating you because you're another state, right? So how people treating in Hyderabad? They're very nice. Very nice. Very hospitable place. Yeah. So taste, how is the taste? Because you're eating different types of food, right? Yeah. So how is the taste? It's very good. It's nice and spicy. I like spicy, so it's very satisfying for me. Yeah. So which is the so tasty food you eaten? The chicken was really good. I like the chicken a lot. Everything was really tasty though. So how much price here they are giving to you? Sorry? Price. A price 200. Okay. Yeah. So it's comfortable. I think so. Most people here seem to be okay with it, and I think if it's normal for them, then it's normal. Yeah. Yeah. So you are so happy to eat this type of food. Yes, very much. Yeah. So అన్న నువ్వు ఎక్కడికి వచ్చినావు? మాది ఇక్కడనే లోకల్. ఇక్కడేనా తిన్నావా ఫుడ్ తిన్నావా? ఇక్కడ తినలేదు ఫుడ్ తిన్నామని వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పల్లో ఉంటాను నేను. సో తెలుసా కుమారి ఆంటీ ముందు నుంచే? ముందు నుంచి తెలుసు, యూట్యూబ్లో చూసే తెలుసు. సో ఇంత ముందుకి ఎప్పుడైనా తిన్నావా ఫుడ్ ఇక్కడ? తినలేదు, తిన్నామనే టేస్ట్ చేద్దామనే వచ్చా. సో నిజంగా అంటే తను వీడియోస్ చూసి టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చినావా లేకుంటే ఎప్పటి నుంచో ఇక్కడ తినాలని చెప్పి ఆశనా?
యాక్చువల్గా మేము కూడా ఇలాంటి బిజినెస్ ప్లాన్ చేద్దామన్న ఆలోచన ఉన్నది. దాని గురించి సర్చింగ్ చేస్తూ ఇక్కడ చూసాం కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టే వచ్చింది. సో మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేద్దామనేసి అనుకుంటున్నాం. సో ప్రైజెస్ కనుక్కున్నాం అన్న ఇక్కడ ఏ విధంగా ఉంటాయి ప్రైజెస్? కనుక్కున్నాం. సో ఎలా ఉన్నాయి ప్రైజెస్, ఎలా ఉన్నాయి? పర్లేదు, నార్మల్ రీజనబుల్గా ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ వచ్చి కూడా తింటే ఈ రేట్కి సాటిస్ఫాక్షన్ అవుతామా అన్న విధంగా ఉన్నాయి. సో ఎంతసేపు అవుతుంది? ఎందుకంటే మనం చూసినట్టు ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ, ఎంతసేపు అవుతుంది? మీరు వచ్చి జాతర లెక్క ఉంది కదా అనేది చూస్తున్నాం, దొరకదా అనే చూస్తున్నాం. సో మొత్తానికైతే తిన్నాకనే ఇక్కడికి వెళ్ళి పోతా అని చెప్పి పోతా అన్నట్టు వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. క్రౌడ్ అయినా మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి క్రౌడ్ అసలు ఇంటర్వ్యూ ఇచ్చే టైం ఉంటే వైరల్ అయింది. సో మన దగ్గర ఉన్నారు. సో హాయ్ అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు? కుకట్పల్లి నుంచి వచ్చారు. సో తెలుసా ముందే ఫుడ్ ఇక్కడ? నేను సోషల్ మీడియాలో చూసి రావడం జరిగింది. వీళ్ళ ఇంట్రెస్ట్ అనమాట, బాగా ఆంటీని కలవాలి చూడాలి అని చెప్పి. సో చూసావా మా కుమారి ఆంటీని? ఎస్ సో ఎలా ఉంది ఆంటీ? బాగా ఉంది. సో ఏ వీడియో చూసినావు నువ్వు సోషల్ మీడియాలో? యూట్యూబ్లో ఏ వీడియో చూసావు? కుమారి అంతే. లివర్ గురించా? 1000 రూపీస్ ఎక్స్ట్రా అంటే అదే వీడియో చూసావా? ఎస్. మరి వేసుకున్నావా నువ్వు లివర్? సో మీరు కూడా ఎంకరేజ్ చేస్తాడు కనిపిస్తున్నారు ఫ్యామిలీని. అవునండి, ఇట్లా పిల్లలు చూశారు, అడిగారు తీసుకెళ్ళమని, తీసుకొచ్చాను. ఫుల్ అంటే రష్ ఉంది, వెళ్ళిపోదు అనుకున్నా. ఒకసారి ఎంత దూరం వచ్చాం కదా, కంపల్సరీ పిల్లలు పట్టుబడ్డారు కంపల్సరీ తినాలని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చాను. హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు. బాగుంది, టేస్ట్ బాగుంది అంటున్నారు. సో అమ్మ అంటే వర్త్ ఏ విధంగా ఉంది? ఎందుకంటే మన అమౌంట్ కూడా 2 లివర్స్కి ఎక్స్ట్రా. చాలా రీజనబుల్ అండి. వెజ్ తింటున్నాము, 80 రూపీస్. చాలా వర్త్, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే మీరు ఒక మహిళ, ఒక అమ్మ కాబట్టి సో ఇంట్లో మీరు కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తారు కదా, సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏ విధంగా ఉందంటారు? చాలా టేస్టీగా ఉంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుందండి. క్రౌడ్ ఎట్లుంది ఇక్కడ? అమ్మో చాలా ఎక్కువ, ఇంకా ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇందాక ఇంకా ఎక్కువ ఉన్నది. సో వర్త్ అంటారు మీరు అయితే. సో హాయ్, హాయ్, నీ పేరు? హేమాంష్. తెలుసా కుమారి అంటే? తెలుసు. ఎక్కడ చూసావు? 2 లివర్స్ ఎక్స్ట్రా 1000 రూపీస్ ఆ వీడియో చూసి వచ్చాను. సో ఫ్యామిలీ అందరం తీసుకొని వచ్చినావా? ఆ, సో చూసావా కుమార్ అంటే కలిసావా? కలిసాను. మరి నువ్వు లివర్ తింటలేవు, వెజ్ తింటున్నావు? నేను వెజిటేరియన్. ఓహో, వెజిటేరియనా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది ఆంటీ, మంచిగా ఉంది, ఫుడ్ కూడా టేస్టీ ఉంది. సో ఆ డైలాగ్ గుర్తుందా ఆంటీ? వైరల్ అయిన డైలాగ్ గుర్తుందా? గుర్తుంది. చెప్పవా? చెప్పు, ఏం కాదు చెప్పాలి. సో ఏమన్నది ఆంటీ ఆ వీడియోలో? ఏమన్నది? 2 లివర్స్ ఎక్స్ట్రా 1000 రూపీస్ అండి. 1000 రూపీస్. సో బాగుందా? టేస్ట్ బాగుందా ఫుడ్? బాగుంది. సో నువ్వు హ్యాపీయా? హ్యాపీ. ఓకే, సో మొత్తానికి అయితే ఆంటీని చూసావు. ఓకే, థ్యాంక్ యూ. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.